హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ తన అసాధారణ ఆధిపత్యాన్ని చాటుకుంది. 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పడమే కాకుండా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ కు ఇది వరుసగా 9వ విజయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక జట్టుపై మరో జట్టు సాధించిన అత్యధిక వరుస విజయాల రికార్డు ఇదే. గతంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన 8 వరుస విజయాల రికార్డును ఎస్ఆర్హెచ్ ఇప్పుడు అధిగమించింది. ఈ జాబితాలో ఎస్ఆర్హెచ్ 9 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ లో పంజాబ్ తో ఆడిన 11 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ కు ఇది 10వ విజయం. ఒకే వేదికపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఈ విభాగంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ పై 11 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా సన్ రైజర్స్ 10 విజయాలతో రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ విశేషాల్లోకి వెళ్తే హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ మెరుపులతో సన్ రైజర్స్ హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ ఫీల్డర్లు కీలక క్యాచ్లు వదిలేయడం ఎస్ఆర్హెచ్ కు వరంగా మారింది. ఈ క్రమంలో క్లాసెన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో అగ్రస్థానానికి చేరాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ లో యువ ఆటగాడు కూపర్ కనాలే అద్భుత సెంచరీతో పోరాడిన ఫలితం లేకపోయింది. అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన విదేశీ ప్లేయర్ గా కనాలిస్ రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ 14 పాయింట్లతో టాప్ 2 రేస్ లోకి దూసుకెళ్లగా పంజాబ్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ముగింపు దశలో ఆరెంజ్ ఆర్మీ జోరు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.